ఆ సందర్భము దాని తర్వాత నేను బ్రతుకు తెరువుకని నేను కోమటిరెడ్డి గారితో పనిచేయడానికి అప్పుడు నల్గొండ రావడం. అంటే అప్పుడు నేను బ్రతుకు తెరువుకని నేను చెక్లం శ్రీనివాసరావు గారి దగ్గరికి వస్తాను. అక్కడికి వచ్చి అక్కడ కూడా ఇవే పాటలు పాడు అంటే నేను ఎక్కడ డ్రైవర్గా ఫస్ట్ జీవితం స్టార్ట్ చేసినా కూడా ప్రజలకు దగ్గర కావాలి, నాకు ప్రతిభ ఉందని తెలవాలి. అంటే ఓహో వీడు చాలా బాగా పాడుతుండు, మనోడే కదా చిన్నోడు అని అందరూ బాగా చూసుకోవాలని నేను ఈ గద్దరన్న పాటలను అక్కడక్కడ పాడి వినిపిస్తుండేది. అంటే నాకు వేదికలు కూడా అట్లా వచ్చాయి. చెక్లం అంటే ఒక వేదిక ఉంటుంది, ఒక లీడర్, ఒక ఎక్స్ఎంపీ అట్లా పాడడము. తర్వాత బిఎన్ రెడ్డి గారితో రావడము, ఇక్కడ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో పాడడము. అప్పటి వరకు గద్దరన్న లెక్క పాడుతుండు అనేవాళ్ళు, అది ఓకే. కానీ నల్గొండకు వచ్చిన తర్వాత మళ్ళీ కోమటిరెడ్డి గారితో నేను 99లో రావడం, ఆ 10 years 99 నుంచి 2000 మధ్యన ఆ గ్యాప్లో నన్ను వేదికల మీద పాడుతున్నప్పుడు ఎవరో వేదిక మీద నన్ను పిలవడం, నల్గొండ గద్దర్ నర్సన్న ఇప్పుడు వచ్చి మంచి పాట పాడారు అట్లా అనడం. అంత ఒక 30-40 వేల మంది ఉన్నారు కదా.